ఓ అన్న పని మీద ఎక్కడికో పోవాలి, ఆన్లైన్లో బైక్ బుక్ చేసుకున్నాడు. బైక్ కూడా వచ్చింది, డ్రైవర్కు ఓటీపీ చెప్పిండు, బండి స్టార్ట్ అయింది. కానీ ఇంతల్ని ఓ ప్రాబ్లం మొదలైంది. ఆ ప్రాబ్లంతో రోడ్డు మీద ఎంత కథ ఏందో చూస్తే నవ్వుకుంటారో పాపం అని అంటారో ఇక చాయిస్ మీదే. అగో ఇదేంది బండి మీద కూర్చుండా పెట్టుకొని నడుపుకుండా పోకుండా దొబ్బుకుంటా పోతుండు అని అంటే ఏం చేస్తాడు పాపం, బండిలో పెట్రోల్ అయిపోయిందట. అందుకే ఇట్లా కష్టపడను బండి మీదనే కూర్చుండే పెట్టుకొని తోసుకుంటా పోతున్నాడు. అయ్యో దీనికే గంత కష్టపడాలనా? ఏదో ఆ కస్టమర్నే అటేటు నడుచుకుంటా రమ్మనొచ్చు కదా బంకు దానికానంటే ఆ కస్టమర్ అసోంటి కస్టమర్ కాదు, పెట్టిన ప్రతి పైసకు న్యాయం చేసుకునే కస్టమర్ ఉన్నట్టున్నాడు. అందుకే నేను ఎందుకు నడవాలే, నేను బరోబ్బర్ బైక్ బుక్ చేసుకున్నా, బరోబర్ పైసలు ఇస్తున్నా, అందుకే బరోబర్ నాకు సర్వీస్ అందియాలే. నీ బండ్లే పెట్రోల్ అయిపోతే అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నన్ను బరోబరి నేను ఎక్కడనైతే దిగాలనో అక్కడ దించాలి అంతే అని మొండి పట్టు పట్టిన పోలే చేసేదేం లేక దేవుడా భగవంతా అని అనుకుంటా ఇట్లా బంకు దానిక దోసుకపోయిండు. ఈయన ఇట్లా బండిని దోసుకుంటా పోతుంటే రోడ్డు మీద చూసిన వాళ్ళు మస్తు నవ్వుకుంటున్నారు. మళ్ళీ ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్ లోనే. కానీ నిజంగా ఇలాంటి కస్టమర్ ఇప్పటి వరకు ఎవరికి దాకలే కావచ్చు పో. అయినా బైక్ టాక్సీ రోజు నడుపుతున్నానంటే బండ్లే పెట్రోల్ ఉన్నదా లేదా చూసుకోవద్దా? అయినా మరి డ్రైవర్ కూడా ఇట్లా ప్రాబ్లం అయిందని కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు ఆల్టర్నేట్ ఇంకో బండి అరేంజ్ చేస్తారు కావచ్చు. కానీ ఆయన అట్లా ఏలేదు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతూనే ఈ కస్టమర్ మగార్ర బుజ్జి అని కొందరు అంటుంటే పాపం కొంచెం కూడా దయలేదు ఈయనకు అని ఇంకొందరు అంటున్నారు.